యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రేమను గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలనేసి ఈరోజు మీకు ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి ఆఖరి వరకు మీరు ఈ వీడియోని చూడండి. మీకు ఈ వీడియోలో మంచిదైతే మీరు లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు కోపాన్ని పుడితే మరి దానికి నేనేమి సమాధానం చెప్పలేను. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ విలువైనది, తల్లిదండ్రుల యొక్క ప్రేమ పవిత్రమైనది. తల్లిదండ్రులు బిడ్డలను పెంచి పెద్ద చేసి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చేయడానికి వారు పడే తపన, వారు పడే పాటలు ఇంత అంతని ఊహించలేము. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, తల్లి తండ్రులు కొందరు బిచ్చమెత్తి బిడ్డలను సాకుతారు, కొందరు కష్టపడి బిడ్డలను సాకుతారు, కొందరు దొంగలించి బిడ్డలను సాకుతారు, కొందరు ఇంకా కొన్ని అనేకమైన తప్పిదములు చేసి కూడా బిడ్డలను ఒక గొప్ప స్థాయికి తేవాలనేసి సాగుతారు. కొంతమంది కష్టపడి బిడ్డలను సాగుతారు. అయితే దేవునికి ప్రేమను బిడ్డలారా, తన కన్ను పాప వలె చూసుకుంటూ కాపాడుతూ పోషిస్తారు. పెరిగి పెద్దవాడు అయిన తరువాత తల్లిదండ్రులను మనం ప్రేమించవలసిన మనము ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా? నేను యూట్యూబ్లో ఈ వారంలో ఒక వ్యక్తిని చూశాను. తన భార్య పోయి తల్లిని కొడుతుంటే ఇతడు కూడా పోయి ముండ్ల కంపులో వేసి దొల్లించి కొడుతున్నాడు. ఆ అమ్మ ఎలాగున్నదంటే శరీరంలో చిన్న కండరాలు కూడా లేదు, మొత్తం వయసు అయిపోయి ఉట్టి ఎముకలే ఉన్నది. గొడ్డను ఉదికినట్లు ఉదుకుతున్నాడు. కంట్లో నీళ్ళు వస్తాయి చూస్తుంటే. ఇంకొక ఇద్దరు సహోదరులు యూట్యూబ్లోనే చూశాను. వారి ఇద్దరి యొక్క భార్యలు తన తల్లిని కొడుతుంటే తలుపు మూసి తలుపు కాడ ఎవరు లోపలికి పోయి కాపాడకుండాన్నట్లు కాపులా ఉన్నారు బిడ్డలు. ఏమిటి ఇది? ఏమి తల్లిదండ్రులు చేసిన పాపం ఏమిటి? నిన్ను గర్భము ధరించి కనిందే పాపమా? నిన్ను మంచి స్కూల్లో చేర్పించి చదివిపించిందే పాపమా? నీకు మంచి బట్టలు పెట్టి మంచి భోజనం పెట్టి అప్పులు చేసి నానా తిప్పలు పడి నిన్ను పోషించిందే వారు చేసిన పాపమా? తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి? తల్లిదండ్రులు ఎలాగుండాలి? కలలుగంటారు మన బిడ్డ అయితే గొప్పవాడైన తర్వాత మనం ఎంతో సంతోషించాలనేసి వారు ఆశపడుతూ ఉంటారు. వారి ఆశని నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ రోజు తల్లిదండ్రులకు కూడు పెట్టలేని స్థితిలో ఎత్తుకొని పోయి శ్మశానంలో వదిలేసి వచ్చేస్తారు, ఎత్తుకొని పోయి బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చేస్తారు, క్రూరంగా కొడతారు. కొందరైతే ఆస్తి సంపాదించలేదని కొడతారు. మా తల్లిదండ్రులు కూడా ఆస్తి సంపాదించలా. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడిగేది, నేను చిన్నప్పుడు మా తల్లి గారిని అడిగేది, నీ బిడ్డలకు ఏం సంపాదించి పెట్టున్నావు అనేది. మా తల్లి చెప్పేది, నా బిడ్డలు పెద్దవారిని చేసినానంటే అదే నాకు ఇల్లు, నా బిడ్డలు పెద్దవారు అయిపోతే అదే నాకు ఆస్తి. అలాగే చెప్పేది మా తల్లి. అంటే తన ఆశ బిడ్డలు పెద్దవారు అయిపోవాలనేసి. అలాంటి ఆశతో పెంచిన తల్లిదండ్రులను ఎలా చూడాలి? వారిని కొట్టడం, వారిని హింసించడం, వారిని దూషించడం, వారిని తీసుకుని పోయి శ్మశానంలో వదిలేయడం. అంతటి పాపం వారు ఏం చేశారు? అంతటి ఘోరమైన పాపాలు వారు ఏం చేశారు? నిన్ను పెంచినదే పాపమా? కాబట్టి దేవునికి ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులను కొడుతున్న వారులారా, తల్లిదండ్రులను హింసిస్తున్న వారులారా, యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాటను విను. దేవుడు మానవులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో మరి ఒక ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అనేసి నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. అంటే నీ తల్లిని నీ తండ్రిని దేవుడు సన్మానించమంటుంటే నువ్వేం చేస్తున్నావు? కొడుతున్నావు. కొట్టద్దు.
నీవు తల్లిదండ్రులను మంచిగా చూడలేని పరిస్థితి ఉంటే తీసుకొని పోయి అనాథాశ్రమంలో వదిలిపెట్టేయండి. వారు ఎలాగో బ్రతుకుంటారు. ఇంటిలో పెట్టుకొని కొట్టడం మానేయండి. చాలా కుటుంబాలు హింసిస్తారు. కన్న బిడ్డలే కొడతారు. ఈ యూట్యూబ్లో ఇంకా చూస్తూ ఉంటే చాలా చాలా ఘోరాలు జరుగుతున్నది. కాబట్టి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యంలో దేవుడు మరొక మాట చెప్తున్నాడు. తన తండ్రినైనను తల్లినైనను దూషించువా అని దీపము కారు చీకటిలో ఆరిపోవునంటున్నాడు. వాడు కారు చీకటిలో ఆరిపోయే దీపం వంటి వాడు అంటున్నాడు. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, తల్లిని తండ్రిని ప్రేమించండి, వారిని హింసించద్దండి. కొంతమంది అయితే తన భార్యల మాటలు వినుకొని చాలా చిత్రహింసలు చేస్తూ ఉంటారు. అది ఇంకా దారుణం. కొంతమంది అయితే బిడ్డలు తాగుడుకు అలవాటైపోయి తల్లిదండ్రులు డబ్బులు తాగడానికి ఇవ్వలేదనేసి తల్లిదండ్రులు కొడుతుంటారు. ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను. తల్లినే అత్యాచారం చేయడానికి పోయాడు. తండ్రి అయిన వాడు కొడుకుని కొట్టి చంపేశాడని చూశాను. ఏమిటి ఇది? ఏం పరిస్థితి? తల్లిని తండ్రిని ప్రేమించలేని స్థితిలో ఉన్నావా? నువ్వు ప్రేమించకపోతే పోతావు, వాళ్ళని కొట్టొద్దు. నువ్వు భోజనం పెట్టకపోతే పోతావు, వారిని తీసుకొని పోయి శ్మశానంలో వదలొద్దు. వారిని తీసుకొని పోయి అనాథాశ్రమంలో వదులు. వారు ఎలాగో ఒకలాగో బ్రతుకుతారు. కాబట్టి యేసు ప్రభు ఇది చూస్తున్నాడు, విడిచిపెట్టడు. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటున్నాడు. నువ్వు గాని సన్మానించకపోతే దేవుని ఉగ్రతకు పాత్రుడు అయిపోతావు. నువ్వు నరకానికి పాత్రుడు అయిపోతావు. ఇప్పుడు నిన్నెవరు ఏం చేయలేరు అనుకుంటున్నావేమో. నా తల్లిని కొట్టుకుంటా, నా తండ్రిని కొట్టుకుంటా, నువ్వేం అడిగేది అంటావేమో ఎవరైనా మధ్యలో వస్తే. అయితే దేవుని దగ్గర ఈ ఆటలు సాగవు. అక్కడ నిన్ను దేవుడు అగ్నిగుండంలో వేసినప్పుడు నీకు అక్కడ ఎవరు రారు, సహాయం చేయలేరు. నీ భార్య రాదు, లేకపోతే ఇతరమైన వారు రారు. నిన్ను అక్కడ ఎవరు కూడా సహాయం చేయడానికి రారు. నీ శ్రమ మరి ఓర్వలేనిది అయిపోతుంది. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించండి. దేవుని యొక్క ఉగ్రతను దూరముగా పెట్టుకోండి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కావద్దండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు దండించే దేవుడు, దేవుడు శిక్షించే దేవుడు. తల్లిదండ్రులను హింసిస్తున్న వారులారా, మారండి, మారండి. మీరు చూడకపోతే పోతారు. అనాథాశ్రమంలో విడిచిపెట్టేయండి, కొట్టొద్దండి. ఈ వీడియో ఒకవేళ తల్లిదండ్రులను బాగా చూస్తున్న వారి కొరకు కాదు, తల్లిదండ్రులను బాగా చూడని వారి కొరకే ఈ వీడియో. కాబట్టి దేవుని యొక్క దీవెనలు పొందాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. కాబట్టి నీవు ఆజ్ఞను పాటించు, లేకుంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసిన వాడు నరకానికి పాత్రుడు. నీవు నరకానికి పాత్రుడుగా మారద్దు. ఈ రోజుల్లో తల్లి ఎంత ప్రేమ, తల్లి ప్రేమను ఊహించగలవా? ఈ రోజు నీ తల్లిదండ్రులు కొడుతున్నావు, రేపు నీ బిడ్డ నిన్ను నీ భార్యను కొడతాడు. చాలా జాగ్రత్త. నిన్ను నీ భార్యను కొడతాడు, మర్చిపోవద్దు. నువ్వు చేసేదే నీకు జరిగేది. కాబట్టి తొందరపడి నీవు శాపాన్ని తెచ్చుకోవద్దు. కాబట్టి మీకు అందరికి మరొకసారి చేతులెత్తి జోడించి తల్లిదండ్రులను హింసించే వారికి వరకు నేను మనవి చేసుకుంటున్నా, వారిని ప్రేమతో చూసుకోండి. చూసుకోలేని స్థితి మీ ఇంటిలో ఉంటే అనాథాశ్రమంలో విడిచిపెట్టండి. శ్మశానంలో కాదు, కొట్టడం కాదు, హింసించడం కాదు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.